కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా ఈ ప్రారంభోత్సవంలో చాలామంది పెద్దలు పాల్గొన్నారు. ముఖ్యంగా శత చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఇవాళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నరసింహారావు నిర్మాతగా, శ్రీనివాస్ ఊర దర్శకునిగా ఈ సినిమా ఇవాళ ప్రారంభమైంది. ఇందులో యశ్వంత్, సాయి తేజ, హారుషి మొదలైనటువంటి వారు నటిస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా నా పేరు కళారత్న బిక్కి కృష్ణ. నేను ఈ సినిమాలో మొత్తం పాటలన్నీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఈ చిత్రానికి ఆచార్య శ్రీధర్ ఆత్రేయ గారు సంగీత దర్శకునిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం విజయవంతం కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్, అదేవిధంగా ఒక లవ్ స్టోరీ. ఇది చాలా అద్భుతమైనటువంటి చిత్ర కథను వెంకట్ ఆయన దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి శ్రీధర్ ఆత్రేయ గారు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొత్త నిర్మాతలు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత సరైనటువంటి సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తే ఆ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. అందుకు రామ్ సత్యనారాయణ లాంటి పెద్దల యొక్క సహకారం కూడా ఉంటుంది. ముఖ్యంగా 100 చిత్రాలను ఆయన ఎంతో అద్భుతంగా తీసి విజయవంతం చేసినటువంటి ఒక గొప్ప నిర్మాత. ఆయన యొక్క గైడ్లైన్స్ ప్రకారం, ఆయన ఆశీస్సులతో మరి నా మిత్రుడు ఊర శ్రీనివాస్ ఈ యొక్క చిత్రానికి దర్శకత్వం వహించి దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి నరసింహారావు గారు కూడా మంచి టేస్ట్ ఉన్నటువంటి నిర్మాత. ఆయన కుమారుడే యశ్వంత్ హీరోగా నటిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక హీరో సాయి తేజ్. ఈ యువకులు ఈ సినిమాను సక్సెస్ చేయాలని, కొత్త కళాకారులు, కవులు, రచయితలు, దర్శకులందరూ సినిమా రంగానికి పరిచయం చేయాలని రామ్ సత్యనారాయణ గారు మా వెనుక ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతమైనటువంటి కథనంతో ముందుకు సాగడం జరుగుతుంది. సాయి వెంకట్ చేసినటువంటి స్క్రీన్ ప్లే కానీ, మన ఊరా శ్రీనివాస్ దాంట్లో ఉన్నటువంటి సీన్స్ అద్భుతంగా మాకు వివరించడం జరిగింది. ఆశాంతం ఈ కథ చాలా అద్భుతంగా మరి రూపొందడమే కాకుండా ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకులు తప్పకుండా ఆకట్టుకుంటుందని, ఈ చిత్రం ఖచ్చితంగా విజయవంతం అవుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి పాటల సందర్భాలను చూసినప్పుడు నేను ఆత్రేయ గారు మ్యూజిక్ డైరెక్టరు, మేము దీని గురించి ఆలోచించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు ఇందులో రూపొందించడానికి మాకు అవకాశం కల్పించారు. అందుకు నేను నిర్మాత, దర్శకులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. బిక్కి కృష్ణ గారు అంటే ఆయన అందరికీ చాలా చిరపరిచితులు. నాకైతే గురువు లాంటి ఆయన ఈ సినిమాకి ఈ రోజున స్విచ్ ఆన్ చేశారు. అలాగే నేను క్లాప్స్ కొట్టాను. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే, కారుణ్య శ్రేయాన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నరసింహారావు గారు నిర్మాతగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, మా బిక్కి కృష్ణ గారికి సొంత శిష్యుడు ఊరా శ్రీనివాస్. ఇతను ఈ సినిమాకి దర్శకుడిగా, డెబ్యూ డైరెక్టర్గా మేము ముందుకు వస్తున్నాడు. చాలా కాలం నుంచి ఇతను మంచి కథ పట్టుకుని చాలామందితో కథ చెప్తున్నాడు. నాగిరి కూడా నేను కూడా ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాను. అయితే మా కండిషన్లు, మా పద్ధతుల కంటే ఒక కొత్త నిర్మాత, కొత్త హీరోతో అయితే కొంచెం బాగా తీయడానికి అతనికి అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది ఉద్దేశంతో ఈ నరసింహారావు గారు సినిమా నిర్మాతగా ఉన్నారు. మా శ్రీనివాసు దర్శకుడిగా ఉన్నాడు. ఈ సినిమాని ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా దగ్గరుండి నేను బాధ్యత తీసుకుని అతని నిర్మాణంలో మనం హెల్ప్ చేసి అతనికి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఊరా శ్రీనివాస్ లాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వస్తే భవిష్యత్తులో అతను మరో తేజ అవ్వచ్చు, మరో వివి వినాయక్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైము అందరూ కూడా కొత్తే, కానీ ఆ కొత్త దానికి వెనకాల ఒక సీనియర్గా నాలాంటి ఉంటే కనుక సినిమా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా షూటింగ్ పార్ట్ పూర్తవుద్ది. అలాగే చక్కగా సినిమా కూడా విడుదలకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఇక నిర్మాత నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఎక్కువ బాధ్యత ఉంది. ఒక మంచి సినిమా తీయడానికి ఆయన పూర్తిగా స్వేచ్ఛని మా శ్రీనివాస్కి ఇస్తే చక్కగా అతను సినిమా మాత్రం తీస్తాడు. తీసి సినిమాని రిలీజ్ చేసే బాధ్యత ఇందాక మా కళారత్న బిక్కి కృష్ణ గారు చెప్పినట్టుగా నేను పూర్తిగా బాధ్యత తీసుకుని అతనికి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని తెలియజేస్తున్నాం. ఇలాంటి కొత్త దర్శకుల్ని, నిర్మాతలను ప్రోత్సహించడానికి ఈ నిర్మాతల మండలి ఉంది.
ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఫస్ట్ నుంచి కూడా మనం ఒక ఆర్గనైజింగ్గా సినిమా చేస్తే నిర్మాణంలో ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఆ తర్వాత రిలీజ్ అవుద్ది, భగవంతుడు ఉన్నాడు, బాగా తీస్తే జనం ఆదరించడానికి ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్తగా ఆర్టిస్టులు చేసిన సినిమాలు చాలా హిట్ అయినాయి. బలగం సినిమా మొదటి రోజున అందరూ ఏదో చిన్న సినిమా అనుకున్నారు, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది, మీకు తెలుసు. అలాగే బేబీ సినిమా కొత్త వాళ్ళతో తీస్తున్నారు అనుకున్నారు, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆర్టిస్టులు ఎవరు, డైరెక్టర్ ఎవరు చూడరు, కంటెంటే ముఖ్యం. కాబట్టి అలాంటి కంటెంట్ మా ఊర సీను చెప్పి నిర్మాత గారిని ఒప్పించి మా కళాకృష్ణ గారు దీంట్లో అద్భుతమైన పాటలు రాస్తున్నారండి. ఆయన సింగిల్ కార్డు పాటలు రాస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆత్రేయ శ్రీధర్ గారు, ఆయన గతంలో కూడా చాలా సినిమా చేశారు. ఈ సినిమా కూడా దగ్గరుండి ఆ సినిమా హిట్ అయితే మళ్ళీ ఆయనకు 100 సినిమాలు వస్తాయి. కాబట్టి ఎవరు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ సినిమాని చేస్తారు. వీళ్ళందరూ మాకు తెలిసిన టీం కాబట్టి వీళ్ళందరినీ దగ్గర నుండి పనిచేయించి ఒక మంచి సినిమాని, మంచి అవుట్పుట్ని అతి త్వరలో మీ ముందుకి తీసుకొస్తానికి నేను వెనకాల సపోర్ట్ చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఊర శ్రీనివాస్కి, నరసరావు గారికి, అలాగే కళారత్న బిక్కి కృష్ణ గారికి, శ్రీధర్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విడుదలకు కూడా తన యొక్క సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలియజేయడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నిర్మాత నరసింహారావు గారు ఎంతో ఉత్సాహంతో తన యొక్క కుమారుని మంచి హీరోగా చేయాలనేటువంటి సదాశయంతో కథ తీసుకొని మరి దానిపైన రీసెర్చ్ చేసి అవుట్పుట్ బాగా వచ్చిన తర్వాతనే నిర్మాణ సారథ్యాన్ని వహిస్తూ ఉన్నారు. కారీనా సియాన్స్ ఫిలిమ్స్ బ్యానర్ రిలీజ్లో ఉన్నాడు. ఈరోజు ఈ సందర్భంలో నేను మాట్లాడుతున్నా. ఈ చిత్రంలో మా అబ్బాయే ఇంట్రెస్ట్ పెట్టి హీరోగా వెళ్తుండు. ఇంకో హీరో కూడా నా కొడుకు లాంటి వాడే. ఇద్దరు హీరోల పిక్చరు. వాళ్ళిద్దరికీ వాళ్ళు మంచిగా ముందు అడుగు వేసి విజయం సాధించాలని కోరుకుంటూ, అందులో సినిమా పెద్దలు బిక్కి కృష్ణ గారు, ఊరా శ్రీనివాస్ గారు, రామ్ సత్యనారాయణ గారు, నా కూతురు సుష్మా ప్రియదర్శిని, వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను సినిమాకు నిర్మాతగా వహిస్తున్నాను. నాతో పాటు ఇంకొక కో ప్రొడ్యూసర్ ఉండరు, అతను కూడా కలిసి సాయి తేజ అంటే అతను ఉన్నారు. దీనికి కేవలం యూత్కు ఎంకరేజ్ చేయాలి. మనం ఎంతసేపు అయినా యూత్కు ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలానికి ఇలాంటి హీరోలే ముందు చాలా సినిమాలు తీసుకొస్తారు, విజయాలు సాధిస్తారు. ఏదో పాత హీరోలు వచ్చిర్రు పోయిర్రు, ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చినప్పుడు అందరు కొత్త హీరోలే. ఇప్పుడు వచ్చే తరానికి, ఇప్పుడు వచ్చే హీరోలకు చాలా అవకాశాలు ఇస్తే మనము వీళ్ళందరి ఆశీస్సులతో, వీళ్ళందరి ప్రోజ్బలంతో వీళ్ళందరూ ముందడుగేస్తారని, విజయం సాధిస్తారని నా యొక్క ఆశ. ఆశీర్వదించడానికి వచ్చిన రామ సత్యనారాయణ సార్కి నా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే చిన్న డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడంలో మీరు చాలా ముందుంటారు సార్. థ్యాంక్ యూ సార్ మీకు. సో ఇక చిత్ర విషయానికి వస్తే, కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1, నరసింహారావు, సాయి తేజ ప్రొడ్యూసర్స్. ఈ చిత్రానికి ఇద్దరు హీరోలు, యశ్వంత్ అండ్ సాయి తేజ ఇద్దరు హీరోలు. హీరోయిన్ ఆరుషి అండ్ నిఖిల ఇద్దరు హీరోయిన్స్. ఈ చిత్ర కథ వచ్చేసి సుష్మా ప్రియదర్శన్ గారు నాకు మంచి కథను ఇచ్చారండి. థ్యాంక్ యూ మేడం మీరు. సో దీనికి డైలాగ్స్ వచ్చేసి వెంకట్ దాసరి. నాకు అనుకున్న టైంలో స్క్రిప్ట్ అందించాడు వెంకట్ దాసరి. థ్యాంక్ యూ వెంకట్. దీనికి పాటలు వచ్చేసి మా గురువు గారు కళారత్న బిక్కి కృష్ణ గారు మంచి పాటలు ఇచ్చారండి. మా గురువు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు మొన్ననే అది ఒకటి ఐటమ్ సాంగ్ ట్యూన్ విన్నాను, చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ ఆత్రేయ గారు మ్యూజిక్ డైరెక్టరు. సో ఈ చిత్రం స్టోరీ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్. సో రేపు సాటర్డే నుంచి వికారాబాద్ ఫారెస్ట్లో కంటిన్యూ షెడ్యూల్ వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ చిత్ర దర్శకులు ఊర శ్రీనివాస్ గారు, నేను చాలా ఆల్బమ్స్కి వర్క్ చేసాం. ఆయన నా దగ్గర పాటలు అవి చేయించుకున్నారు ఇదివరకు. ఆయన ఆల్బమ్స్లో ఆయన టేకింగ్ విధానం అంతా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. చక్కగా తీస్తారని నమ్మకం ఉంది. చాలా చక్కగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే బిక్కి కృష్ణ గారు, నేను కలిసి చాలా ఆల్బమ్స్ చేశాము. అలాగే ఫిలిమ్స్ కూడా
ఈ మధ్య కాలోజీ బయోపిక్ కూడా సార్ సింగిల్ కార్డ్, అలాగే మా ఇద్దరు కాంబినేషన్లో మంచి హిట్ అయింది ఆ పాటలు కూడా. సో అలాగా ఈ కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్ వీళ్ళందరినీ కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేసి మరిన్ని సినిమాలు తీసే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు విచ్చేసినటువంటి రామ్ సత్యనారాయణ గారు కానీ, ఈ కథ అందించినటువంటి సోదరి ప్రియదర్శిని గారు కానీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ మూవీకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్న శ్రీనివాస్ సార్ గారికి అండ్ ఆల్సో బిక్కీ కృష్ణ గారు లిరిక్ రైటర్గా చేస్తున్నారు. వాళ్ళకి అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఈ మూవీ అనేది మేము మా ఓన్ ప్రొడక్షన్తో స్టార్ట్ చేస్తున్నాం. ఈ మూవీ నిర్మాతలు పి నరసింహారావు గారు అండ్ సాయి తేజ కండిమల్ల. బికాజ్ వీళ్ళే ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లెక్క నాకు, ఎందుకంటే ఒక్కసారి అడగంగానే వాళ్ళు ముందరికి వచ్చి నా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ కోసం కూడా ఇది ఒక టీమ్ వర్క్ లెక్క ప్లాన్ చేస్తున్నాం మేమందరం. ఇంకా న్యూ మూవీలో హీరోయిన్గా ఆరుషి మోడలింగ్ త్రూ నుండి వచ్చింది మన దగ్గరికి. అండ్ ఆల్సో నిఖిలా కూడా చాలా ప్రొడక్షన్కి వర్క్ చేస్తుంది మా కోసం. అండ్ ఆల్సో సుష్మా ప్రియదర్శిని, షీ ఈజ్ మై సిస్టర్. బికాజ్ స్టోరీకి చాలా అంటే చాలా మాకు కాన్సెప్ట్గా ఇచ్చింది. ఇంకా మన వెంకట్ గారు డైలాగ్ రైటర్స్ అందరు మంచిగా మాకు ప్రొడక్షన్ త్రూ ఎంత వర్క్ కావాలంత వర్క్ చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము వికారాబాద్లో షూట్ చేద్దామని చూస్తున్నాము. తర్వాత ఇక హైదరాబాద్లో ఒక్కొక్క షెడ్యూల్ చేస్తాము, ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మాకు ప్రొడక్షన్గా వర్క్ చేస్తున్నాం ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కూడా మాకు, ఎందుకంటే ప్రొడక్షన్స్లో కూడా మాకు చాలా వర్క్ చేస్తున్నాం. అతను కూడా మా బావగారే. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. ఇంత దూరం మా కోసం మా మూవీని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సో నేను యశ్వంత్ హీరోగా ఫస్ట్ టైం మా మూవీ స్టార్ట్ చేశాము. సో ఎవ్రీ వన్ షుడ్ ఎంకరేజ్ అస్ లైక్ న్యూ టాలెంట్. సో ఐ థింక్ లైక్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ ఎ న్యూ హీరో ఓన్లీ. సో అలా లైక్ న్యూ హీరో అన్నట్టు కాకుండా, సో యాక్టింగ్ ఎలా ఉందనేది ఫస్ట్ చూసి దాన్ని బట్టి మూవీని జడ్జ్ చేయాలన్నమాట. సో నాట్ లైక్ ఎ న్యూ కమర్ ఆర్ ఎ ఓల్డ్ గై. సో ఐ థింక్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ముందుగా మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చిన మా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారికి, బిక్కీ కృష్ణ గారికి చాలా స్వాగతం అండి. ముందుగా నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మా ప్రొడ్యూసర్ నరసింహరావు గారు, మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే మా హీరో యశ్వంత్ గారు. ఈ ముగ్గురు నన్ను ఒక చిన్న రైటర్ అని కాకుండా కేవలం 2 సినిమాల అనుభవం ఉన్న నన్ను తీసుకొని ఎంతో నమ్మి ఒక కథ నాకు అప్పగించి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారండి. ఖచ్చితంగా వీళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ ఇలాగే ఎన్నో చిత్రాలు చేయాలి. నాలాంటి కొత్త వాళ్ళకి అందరికీ ఎంకరేజ్ చేసి మంచి సినిమాలు చేసి మంచిగా 10 కాలాల పాటు ఈ ప్రొడక్షన్ హౌస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని ఒక క్రిస్పీ స్క్రీన్ ప్లే తోటి చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరు సీట్లు ఎడ్జిలో కూర్చోబెట్టుకునేలాగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరికి పైసా వసూలు మూవీ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఈ సినిమాలో పనిచేసిన హీరోలకి, హీరోయిన్ గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక మైల్ రాయిలుగా మిగిలిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను సార్. Hello everybody, I'm Arushi. Thanking everyone, our director sir and producer sir and mainly the hero. Thanking everyone to take me here for this future work. Thank you. Hi guys, thanks for coming here all, and this is Nikila. Thanks for supporting me and encouraging me. Yashwant given me this opportunity to me, and thank you for producer sir and director sir. Thanks for supporting me, and I'm feeling so blessed, and also thanks for giving me this wonderful opportunity as a second heroine, and yeah, thanks for. ఫస్ట్ టైం కథ రాశాను, అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ యంగ్ ఏజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని రాశాను. ఈ స్టోరీ థ్రిల్లర్ అండ్ కామెడీ అండ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. సంక్షిప్తంగా చెప్పామమ్మ, కథ కూడా చాలా సంక్షిప్తంగా ఉంటుందని భావిస్తున్నాము. కథనం అంటే కథ రాయడము ఎంత గొప్ప దర్శకుడు మా శ్రీనివాస్ ఇంతకుముందే 2-3 సినిమాలు తీశాడు కాబట్టి అతని యొక్క స్క్రీన్ ప్లే కానీ
అతని హార్డ్ వర్క్ కానీ ఈ సినిమా విజయానికి తోడ్పడుతుందని భావిస్తూ మా నిర్మాత నరసింహారావు గారు, అదేవిధంగా హీరో, మా దర్శకులు, వీరి యొక్క కాంబినేషన్లో ఈ సినిమాను విజయవంతం చేయడానికి తెర ముందు తెర వెనక కూడా అనేక మంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తెలుగు ప్రేక్షకులు కొత్తగా ఈ రంగంలో ప్రవేశించినటువంటి నిర్మాత నరసింహారావు గారిని, అదేవిధంగా ఇద్దరు హీరోలు ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు యశ్వంత్, సాయి తేజ, అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది. అదేవిధంగా హీరోయిన్స్ ఆరుషి, నిఖిల, వీళ్ళిద్దరు కూడా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతున్నాను. భగవంతుడు సాయిబాబా ఆశీస్సులు అందించాలని ప్రేక్షకులు, ముఖ్యంగా పాత్రికేయులు, మీడియా మిత్రులందరూ కూడా సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.